మహాశివ పురాణం శతరుద్ర సంహిత ఈ బాలుడు అల్పాయుష్కుడు 12వ సంవత్సరం వయస్సులో అగ్నివలన గండం ఉంది. జాగ్రత్తగా కుమారుని రక్షించుకో అని భవిష్యత్తును చెప్పి వెళ్ళిపోయాడు. దేవశిపల్కులకు పట్టరాని దుఃఖంతో రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదారుస్తూ గృహపతి ఇలా అన్నాడు: ఓ జననీ జనకులారా, మీరు శోకాన్ని విడిచిపెట్టండి. నా జన్మకారణం నాకు తెలుసు. నన్ను కాలుడు కూడా ఏమీ చెయ్యలేడు. శాశ్వతుడు, నిత్యుడు, విభువు అగు శంకరుని ఆరాధించి నేను జరామరణాదులను జయిస్తాను. ఇలా ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి వారికి ప్రదక్షిణ నమస్కారాదులు చేసి వారి అనుమతితో కాశీనగరాన్ని చేరుకొన్నాడు. చేరుకోని ముందుగా మణికర్ణికా ఘట్టంలో స్నానమాచరించి విశ్వేశ్వరుని సేవించి అనుకూల ప్రదేశంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తనకెదురుగా లింగాన్ని స్థాపించి తపశ్చర్యకు ఉపక్రమించాడు. అంతరంగ పూజా విధానం చేత అన్ని వేళల శంకరుని అర్చించాడు. మునులారా, దాని క్రమమెట్టిదంటే ముందుగా అంతరంగంలో శివధర్మాన్ని దృఢంగా నిలుపుకొనాలి. అదే మూలకందం, దుంప. జ్ఞానమే దాని నాళం, కాడ. అప్లైశ్వర్యములే దాని దళములు. రుద్రేశ్వరాదులు దాని కేసరములు. వైరాగ్యం దాని కర్ణిక. మన హృదయ కమలంలో ప్రకాశిస్తున్న సోమసూర్యాగ్ని మండల త్రయమధ్యమందున్న సత్ ఏ శివస్వరూపం. చిత్ దాని దేహకాంతి. ఆనందం దాని లావణ్యం. ఇతర సద్గుణములు దాని ఆభరణాలు. శివుడు లోపల బయట అంతట వ్యాపించి ఉన్నాడు. ఎలాగంటే శుద్ధ స్ఫటికం చెంత దీపాన్ని ఉంచితే బయట ఉన్న దీపకాంతి స్ఫటికం లోపల ప్రకాశిస్తుంది. చిల్లులు గల ఘటంలో దీపాన్ని ఉంచితే ఆ దీపకాంతి బయటకు ప్రసరిస్తుంది. పరమాత్మ స్వరూపం అట్టిది. లోపల వెలుపల ఒక్క విధంగానే ప్రకాశిస్తూంటాడు ఆయన. అట్టి ఈశ్వరుని భావించి సర్వజగత్తుకు ఆధారమైనవాడు ఆయనొక్కడే అనే నిశ్చయం ఆసనం. శంకరుడు పరిపూర్ణుడు అను బుద్ధి ఆవాహనం. జగత్తంతా ఆయన విభూతియే అను తెలివిపాద్యం. సుఖాలనిచ్చేవాడు శంకరుడు అను జ్ఞానం ఆరేయం. శంకరుడు పరమపవిత్ర స్వరూపుడు అను ఏరుక ఆచమనం. నిత్య నిర్మలుడు శంకరుడు అను బోధ స్నానం. జగత్తంతా ఆయన అతిక్రమించి ఉన్నాడనే శుద్ధ విద్యవస్త్రం. ఆయన త్రిగుణాతీతుడు అనే జ్ఞానం యజ్ఞోపవీతం. చైతన్యమే ఆయన స్వరూపం అను తలపోత ఆభరణం. శంకరుడు చిత్ స్వరూపుడు అను బుద్ధిగంధం. కారుణ్యం అక్షతలు. ప్రణవ పంచాక్షరులు ఆయనకు పుష్పాలు. విషయ సుఖాలకు దూరంగా ఉండటం ధూపం. ఈ జగత్తును వత్తిగా చేసుకుని పరమాత్మ వెలిగిపోతున్నాడనే దృష్టిని కలిగి ఉండటం దీపం. నిత్యతృప్తుడై ఉండటమే నైవేద్యం. త్రిగుణాతీతుడుగా ఉండి అరిషడ్వర్గాలకులోనూ కాకుండా ఉండటమే తాంబూలం. నేను శివుడను అను సోహం భావనయే ప్రదక్షిణం. సమస్త తత్వములను అతిక్రమించి ఉండటం నమస్కారం. శివుని యందు ఐక్యభావన విసర్జనం. ఈ విధమైన ఉపచారాలచే శంకరుని పూజించటమే అంతఃపూజ. ఈ విధంగా గృహపతి ప్రతిదినం మానస పూజ చేస్తూ నియతాహారుడై సంవత్సరకాలం తపస్సు చేయగా ఇంద్రుడు ప్రత్యక్షమే వాంఛితాన్ని తెలుపవలసిందని కోరగా, నేను శంకర భక్తుడను, ఆయన నుండి మాత్రమే వరాన్ని స్వీకరిస్తాను. అన్యులతో నాకు పనిలేదు, వచ్చిన దారినే మరలిపో అని మృదువుగా తిరస్కరించాడు. దానికి ఇంద్రుడు కోపించి దంభోళిని గుళిపించి బాలుని భయపెట్టాడు. మెరుపులు సృష్టించిన వజ్రాయుధ కాంతులకు నారదుడు చెప్పిన వైద్యుతాగ్నిగండం ఇదే కాబోలు అనుకుని బాలుడు భయకంపితుడై మూర్ఛపోయాడు. వెంటనే వృషభధ్వజుడు ప్రత్యక్షమై మూర్ఛాగతుడైన బాలుని లెమ్ము లెమ్ము, నీకు మంగళమగుగాక అని ఆశీర్వదిస్తూ తన అమృత హస్తాలతో స్పృశించాడు. నిద్రలేచినవాని వలెలేచి ఆ బాలుడు ఎదురుగా ఉన్న శంకరుని దర్శించి ఆనందాశ్రువులు చెక్కిళ్లపై జారచేతులు జోడించి బొమ్మలా నిలబడిపోయాడు. ఆ బాలుని చూచి కరుణామూర్తి అయిన శంకరుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: ఓ బాలకా, గృహపతి, దేవర్షి అగునారదుని మాట అసత్యం కాకూడదు. ఆ కారణంగా నేనే ఇంద్రుని పంపించాను. ఇదంతా నా మాయ. నీ మనోగతం నాకు తెలుసు. నీ వాంఛితం నెరవేరుతుంది. నీవు అగ్నిపదవిని పొంది యమునికి ఇంద్రునకు మధ్యలో దిక్పాలక స్థానాన్ని అధిష్ఠించి దేవతలకు నరులకు కూడా వరముల నీయగలవు. నీవు సృష్టి అంతా వ్యాపించి ఉంటావు. విశ్వంలో వైశ్వానరాగ్ని రూపంలోనూ, విద్యుత్తులో వైద్యుతాగ్ని రూపంలోనూ, ప్రాణులలో జగరాగ్ని రూపంలోనూ, ఇంకా అనేక రూపాలలో వ్యాపించి ఉంటావు. నిన్ను ఆరాధించిన వారికి అనారోగ్యమూ అకాల మరణమూ ఉండవు. నరులలో నీవు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలలో విశ్వ, తైజస, ప్రాజ్ఞ రూపాలలో ఉండి వారిని నడిపిస్తావు. కాశీలో నీవు స్థాపించిన లింగం అగ్నిస్వరుడనే పేరుతో లోకవిఖ్యాతమై భక్తుల మనోవాంఛితాలను నెరవేరుస్తుంది.
ఓ అగ్ని, నిన్ను ఆరాధించిన వారెవరైనా నీతో సమానమైన తేజస్సును పొందుతారు. అనాథ శవానికి అగ్ని సంస్కారం చేస్తే అతడు శాశ్వతమైన పుణ్యలోకాలను పొందుతాడు. దేవతలు నీ ద్వారానే ఆహారాన్ని పొందుతారు. మోక్షము నిచ్చే పదైవము, గురువు, తీర్థము అన్నీ నీవే. అపవిత్ర వస్తువులన్నీ నీ సంస్కారంచే పవిత్రములవుతాయి. అందువల్ల నీకు లోకల్లో పావకుడనే పేరు విఖ్యాతమవుతుంది. నీవు అందరి యందు అంతర్యామి స్వరూపంలో ఉంటూ తిన్న ఆహారాన్ని జఠారాగ్ని రూపంలో పచనం చేస్తూ ప్రాణులకు శక్తినిస్తావు. కాని స్త్రీల ఉదరంలో ఉన్న శిశువులను నీవేమీ చెయ్యలేవు. శిశువులందరూ శివస్వరూపాలు. ఆ మాంసపిండాలను తక్కిన మాంసాలను జీర్ణం చేయగలవు. నా తేజస్సు, నా దాహక శక్తి నీవే. ముల్లోకాలకు ప్రభువునైన నా మూడవ కంటి తేజస్కు ప్రత్యక్ష స్వరూపానివి నీవు. నీవు భక్షించిన వాటిని మాత్రమే దేవతలు భక్షిస్తారు. ఇలా అగ్నికి వరాలిచ్చి అంతర్హితుడయ్యాడు. రుద్రుడు శివుని లలాటాగ్ని నుండి భూమిమీద అవతరించిన ఈ అగ్ని సాక్షాత్కార గాథ పవిత్రమైనది. తొల్లి దుర్వాస మహర్షి శాపంచేత ఆఖండులుని ఐశ్వర్యమంతా పాలమున్నిటిలో కూలినాకమంతా నిశ్రీకం కాగా దేవదానవులు పార్వతిపతి ఆజ్ఞ చొప్పున క్షీరసాగరాన్ని మధించారు. అలా తరువగా బుగబుగమంటూ లోకత్రయాన్ని చీకాకు పరుస్తూ పొగలురేగా లేత మామిడి చిగురుల వలె నాలుకలు సాచి నల్లని చిచ్చు పుట్టి దుర్నిరీక్ష్యమైన ఆ హాలాహలం దేవదానవులను దహించటం మొదలుపెట్టింది. హరివిరించి సురగరుడ ఊరగా అమరాదులు భయంలో కూరుకుపోయారు. అప్పుడు విరూపాక్షుడు సుస్థిరుడై త్రైలోక్య రక్షాదక్షమైన తన దక్షిణ హస్తాన్ని ఎత్తి భయపడకండి, పారిపోకండి అని అమరులకు అభయమిచ్చి అప్రతిమ రౌద్రోద్రేక సంరంభంతో హుంకారం చేసి భుజంగాధిపాలంకార ప్రశస్తమైన హస్తాన్ని చాచాడు. వెంటనే ప్రళయకాల జలధరంలా ఉన్న ఆ గరళం మదగజం చందమై సుకరాకృతిని నిలిచి కోకిలంతయై నేరేడు పండులా ఉండయే హస్తమధ్యమందు చుక్కలా నిలిచింది. ఘటికా సిద్ధుడు రసఘుటికను మృంగినట్లు కట్కమైన ఆ విషాన్ని మృడుడు గుటుక్కున మృంగాడు. అప్పటినుండి శంకరుడు నీలకంఠుడయ్యాడు. ఆ తరువాత దేవదానవులు హాలాహలదాహ భయాన్ని వీడి క్షీరసాగరాన్ని చిల్కగా కలిమి చూపుల పూబోడి అయిన కమల ఆవిర్భవించింది. వెంటనే కలువల చెలికాడైన చంద్రుడు ఉదయించాడు. వాని వెంట మందార, కల్పతరు, హరిచందన, పారిజాత, అప్సరసలు ఉద్భవించారు. ఇంకా అనేక శ్రేష్ఠమైన వస్తువులు అవతరించాయి. కలస పాధోరాసి కడుపు చల్లగా ఆదివైద్యుడైన ధన్వంతరి అమృతకుంభంతో సాక్షాత్కరించాడు. వెంటనే అంధకకాలకేయ మహిషాది రాక్షసులు వడివడిగా వచ్చి దొమ్మిచేసి ధన్వంతరిని నిర్బంధించి అతని దక్షిణ భుజస్కంధం మీద ఉన్న సుధారస హేమకుంభాన్ని గుంజుకుని పోయారు. దేవదానవులకు వారిలో వారికి కలహం పుట్టింది. ఆ కలహం గొప్ప ద్వంద్వ యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో చంద్రుడు రాహువుచే పీడితుడై శంభుని శరణు వేడగా ఆయన సీతకిరణుని శిరోభూషణంగా ధరించాడు. వెనువెంటనే రాహువు వచ్చి శంకరుని సాదరంగా స్తుతించగా భక్తవత్సలుడైన వృషభధ్వజుడు రాహువు తలను, కేతువును తన మెడలో అలంకారంగా ధరించాడు. మాయావి అయిన విష్ణుమాయిచే మధుర గోక్షీరధార సమానమైన అమృతం వేల్పులకు, మృగతృష్ణ, ఎండమావి, లోని నీరు వంటి అమృతం అసురులకు దక్కింది. అలా విష్ణువు మాయిచే అమృతాన్ని దక్కించుకున్న గీర్వానులు గర్వాంధులై హరితో కూడి పెల్లుబ్బిదంభోక్తూ లాడుకొంటున్న వేళ శంభుడు యక్షుని రూపంలో వారి మధ్య నిలిచి మీ ఉబ్బుకు కారణమేమని అడిగాడు. హరిని ముందుంచుకుని అమరులందరూ ఈ విష్ణు భగవానుని కృపచే మేమందరము సుధను గ్రోలి నిర్జరుల మైనాము. దైత్యులు పాతాళానికి పారిపోయారు. అయినా మా ముందు అల్పులైన ఆ అసురులెంత అని బీరాలు పలికారు. దానికి శంభుడు నవ్వి ఓ విష్ణు, ఓ అమృతాంధసులారా, అందరకు ఆశ్రయభూతుడైన పరమాత్మ ఒకడున్నాడు. ఆయన ఆజ్ఞచే మాత్రమే సృష్టి నడుస్తున్నది. ఆయన ఆజ్ఞలేనిచో తృణం కూడా కదలదు అని హితోపదేశం చేసి ఒక గడ్డి పరకను అక్కడ ఉంచి దానిని కదపమన్నాడు. యక్షుని పల్కులకు వారి జాక్షుడు హేలగా నవ్వి కొనగోట గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన నాకిది దొడ్డదా అని పలికి వామపాదంతో దానిని తొలగద్రోశాడు. అది కదలలేదు. ఇంకా అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ తృణం చలించలేదు. నాడు వరాహావతార వేళధరా మండలాన్ని ఏకదంష్ట్రాగ్రమీద ధరించిన విష్ణువు విస్మితుడాయి సరిగంచుమేలి జలతారు ఉత్తరీయాన్ని నడుముకు కట్టి దిక్కులు ప్రక్కళించగా కంఠహుంకారం చేసి బాహా చతుష్కయాన్ని అప్పళించి పాదకట్టనం చేతధాత్రిని అదలించి ఆ తృణాన్ని చతుర్భుజుడు 4 చేతుల పట్టి కదలించబోయాడు. అది ఇసుమంత కూడా చలించలేదు. క్షీరసాగర మథన వేళ వక్షస్థలాన అలంకారంగా ధరించిన నవకంపు తులసి దండ వాడకుండా శిస్తుగా దిద్దిన కస్తూరి తిలకం చెమట బిందువుల చేత చెదరకుండా మణిమకుటమీద మయూరపించం ఒరగకుండా శ్రవణాలంకారంగా ధరించిన తామర మొగ్గ జారకుండా
ముంగురులు రేగకుండా లీలగా శృంగార కందుకాన్ని చేతపట్టినట్లు మందర మహీధరాన్ని పట్టి తెచ్చిన పద్మనాభుని ప్రయత్నానికి ఆ తృణం కదలలేదు. చివరి ప్రయత్నంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా అది మొక్కపోయింది. వాసుదేవుడే తృణాన్ని కదల్పలేక భంగపడితే ఇక ఇతర దేవతల మాట చెప్పేదేముంది? తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు పీడిఎఫ్ ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.